ఉన్నారు? బాగున్నారు కదా? సో స్టార్టింగ్‌లో ఒక క్లిప్ యాడ్ చేశాను. అది జస్ట్ జోక్ అనమాట. అంటే ఆ వీడియోలో ఏంటి అంటే మనం ఆర్గనైజ్ చేసుకుంటే ఎవరికైనా ఏమైనా కావాలి అన్నప్పుడు మనకి ఏమన్నా కావాలి అన్నప్పుడు ఈజీ యాక్సెస్‌గా ఎలా తీసుకోవాలో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి నా బ్యాగ్‌లో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసుకోండి. ఏమైనా ఫాల్ట్స్ అంటివి ఉంటే కమెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా బ్యాగ్ ఇది అనమాట. ఫస్ట్ జిప్ ఇక్కడ ఉంటుంది అండ్ 2 జిప్స్ ఓవర్ హియర్ అండ్ బ్యాక్ సైడ్ ఒక జిప్ ఉంటుంది. స్కార్ఫ్ దీంతో రాలేదు బట్ ఐ జస్ట్ అటాచ్డ్. సో ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను. ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. చిన్నది కదా, ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక ఫైల్ ఉంటుంది చిన్నది. ఇది వచ్చేసి బిల్స్ అనమాట. మనకి షాపింగ్ మాల్స్లో దొరికే ఇచ్చే బిల్స్ అలాంటివి కలెక్ట్ చేస్తూ ఉంటాను. రిసీప్ట్స్ ఏదైనా సరే ఇందులో ఉంటుంది. అంటే పడేయను నేను. నాకు సంబంధించింది నేను ఏమి కొన్నా నేను ఇలా దాస్తాను. ఇంట్లోకి కావాల్సింది కాకుండా నేను కొనేవి ఇంట్లో వచ్చి బుక్లో రాసుకుంటాను ఎంత అయింది ఏంటి అని చెప్పి. మొన్న నా స్టడీ టేబుల్లో చూసుంటారు, బడ్జెట్ బుక్ అనేది ఉంది. సో ఆ బిల్సే ఉంటాయి, అన్ని బిల్స్ ఉండవు. అండ్ ఇట్స్ అ బెటర్ ఐడియా టు హ్యావ్ అ స్మాల్ ఫైల్. ఇంత పెద్దది కాకపోయినా ఇంత చిన్నది అలా ఫైల్ నుండి పెట్టుకుంటే మంచిది. అంటే ఇంపార్టెంట్ పేపర్స్, ఇవి ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ మన బ్యాగ్లో పోవు. అండ్ సెకండ్ ఐ హ్యావ్ సమ్ చూయింగ్ గమ్స్ అన్నారు, మిన్స్ ఫర్ మౌత్ ఫ్రెషనర్. ఎక్కువ వాడను కానీ ఏదో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్. నాకు చాలా ఇష్టము. బ్యాగ్లో అలా ఉంటుంది. చాక్లెట్స్ కూడా ఉంటాయో లేదో కానీ ఎక్కువ పెడుతూ ఉంటాను. అండ్ ఐ హ్యావ్ అ పెన్ ఇంపార్టెంట్ కదా. అండ్ ఇదేంటో మీరు ఫస్ట్ గెస్ చేయండి. గెస్ చేయలేదా? ఓకే, ఇట్స్ అ కార్డ్ హోల్డర్. ఇది నా డిఐవై కార్డ్ హోల్డర్. ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను ఎలా చేయాలో కూడా చూపిస్తాను. నా క్రియేటివిటీ కాదు, ఇంకో వీడియో చూసి చేసుకున్నదే. మొత్తం టోటల్ 2 4 6 పార్టీషన్స్ వస్తాయి. 6 కార్డ్స్ పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ నేను పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టుకున్నాను అండ్ ఏటీఎం కార్డ్ అండ్ నార్మల్ మెహందీకి అలాంటివి ఇస్తారు కదా, అలాంటిది ఉంది అంతే. ఇంకేదో నార్మల్ బయట ఇస్తారు కదా, కిడ్స్ వరల్డ్ ఏవో అలా పెట్టుకుంటాను. అండ్ మీరు అనుకోవచ్చు ఇదెందుకు అని చెప్పేసి. ఇట్స్ జస్ట్ అ చార్ట్ పేపర్. వర్షంలో తడుస్తుంది. ఇప్పుడు నిన్నటి నుంచి వర్షం పడుతుంది కదా, బ్యాగ్ తీసుకెళ్తుంటే భయం వేస్తుంది, ఇంత మంచిగా చేసుకున్నా ఎక్కడ పాడవుతుందని చెప్పి ఇందులో వేసేసుకుంటే పాడవదు. అందుకే మీరు కావాలనుకుంటే పర్స్లో పెట్టుకోవచ్చు, అంత పాడవ్వదు. బట్ దిస్ ఇస్ అ నైస్ ఐడియా టు కీప్ ఇన్ దిస్, సో ఇట్ వోంట్ గెట్ వెట్. సో అంతే, ఇందులో అయిపోయింది. ఐఎమ్ క్లోజింగ్ ఇట్ అండ్ గోయింగ్ టు అదర్ జిప్. స్టార్టింగ్ జిప్కి పోతున్నాను. స్టార్టింగ్ జిప్లో వచ్చేసి నా బైక్కి, స్కూటీకి అండ్ మై హోమ్కి. అండ్ నెక్స్ట్ టిష్యూస్ ఎందుకు అంటే మన చేతులకి ఏమన్నా అయినా కర్చీఫ్ బదులుగా ఇది వాడుకోవడానికి. ఇట్స్ అరౌండ్ 15 రూపీస్కి 15 వస్తాయి, అంటే 1 రూపీ ఈచ్ అన్నట్టు. ఇట్స్ అ గుడ్ డీల్. అండ్ బయట సౌండ్స్ వస్తున్నాయి టెంపుల్వి, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. నేనేం చేయలేను. అసలే నా సౌండ్ రావట్లేదు అంటున్నాను. నేను చాలా గట్టిగా వాగుతున్నాను, ఇంతకంటే నేను వాగలేను బికాజ్ ఐ వోంట్ టాక్ మోర్. ఇది వచ్చేసి 1 వాచ్ పెట్టుకుంటాను బ్యాగ్లో. యాక్చువల్లీ హ్యాండ్కి ఉంటుంది. ఇలాంటి డ్రెస్సెస్ మీద అలా
అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగోదు కదా, సో అలా బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇది వచ్చేసి బుక్. పెన్ ఉంది కదా, సో ఆబ్వియస్లీ ఒక బుక్ ఉండాలి. యాక్చువల్లీ నేను జాబ్ ఏం కాదు, నేను జస్ట్ స్టూడెంట్, డిగ్రీ చదువుతున్నాను. సో అందుకే ఇలాంటి బ్యాగ్ నేను ఏమీ తీసుకెళ్ళను, ఆఫీస్ సంబంధించిన ఏది ఉండదు, బికాజ్ ఐఎమ్ నాట్ అ జాబ్ హోల్డర్. అండ్ యా, ఇలాంటి బుక్స్ ఎందుకు అంటే బయట మనకి ఫోన్ నెంబర్స్ కావాలంటే, ఫోన్లో ఛార్జింగ్ లేనప్పుడు అలాంటివన్నీ రాసుకోవడానికి బాగుంటుంది. ఫోన్ మీద అంత ఆధారపడే కంటే బుక్స్ అంటే ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మింటో ప్లస్ బామ్. నాకు బాగా హెడేక్ వస్తుంది, ఎందుకో తెలియదు, నాకు కూడా తెలియదు రీజన్, వస్తూనే ఉంటుంది. సో తీసుకోవడం రాసుకోవడం అయిపోయింది, ఎందుకో తెలియదు. చిన్నప్పటి నుంచి హెడేక్ ఏమీ ఉండదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఒక 2-3 ఇయర్స్ నుంచి హెడేక్ చదవడం వల్ల అయితే కాదు. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ బాక్స్. ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇందులో పెట్టుకుంటాను. ఎందుకు అంటే ఇయర్ రింగ్స్ ఒకవేళ మర్చిపోతాను పెట్టుకోవడం అంటే ఇది తీసుకొని పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ ఇస్ ఇంపార్టెంట్. బయోటిక్ వాళ్ళది ఆల్రెడీ రివ్యూ చేశాను, కావాలి అనుకుంటే పైన లింక్ పెడతాను చూడండి. ఇది ఒక మంచి సన్ స్క్రీన్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ, ఐ గెస్ ఇంత ఉంది, ట్రావెల్ ఫ్రెండ్లీ. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ ఇంపార్టెంట్, ఎందుకు అంటే మనము క్రీమ్స్ అవన్నీ రాసుకునే కంటే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటే మన స్కిన్ సేఫ్గా ఉంటుంది. మేబీ 4 hours దాకా సేఫ్ ఉంటుంది. అందుకే నేను బ్యాగ్లో ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను, బికాస్ ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ హోల్ డే. నో, ఇట్స్ నాట్ సేఫ్. నెక్స్ట్ ఐ హ్యావ్ అ లిప్ బామ్. నేను యాక్చువల్లీ నివియా యూస్ చేయను, లోటస్ వాళ్ళది యూస్ చేస్తాను, కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే ఆ రోజు. ఇంకా లాక్డౌన్ కదా, ఎందుకు ఊకే బయట ఏదో ఒక లిప్ బామ్ అని చెప్పేసి ఇంకా నివియా కొన్నాను. లోటస్ వాళ్ళది నేను రివ్యూ చేస్తాను, అది బెస్ట్ ఎవర్ లిప్ బామ్, బట్ క్వాంటిటీ ఇంతే ఉంటుంది. కానీ యా, ఇది అయిపోయాక నేను అది కొని రివ్యూ చేస్తాను. ఆల్రెడీ వాడిందే, ఇప్పుడు నేను రివ్యూ చేయడానికైనా నా చేతిలో ఉండాలి కదా, సో దాట్ పర్పస్ కోసం నేను కొనిన తర్వాత నేను రివ్యూ చేస్తాను. ఇది వచ్చేసి 45 రూపీస్. యా, ఇది కూడా మంచిదే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ బాక్స్. ఇయర్ ఫోన్స్ పాడవకుండా ఉన్నాయి. ఐఎమ్ అ వెరీ బ్యాడ్ గర్ల్ దట్ ఐ ఆల్వేస్ స్పాయిల్ మై ఇయర్ ఫోన్స్. ఎస్, ఇయర్ ఫోన్స్ ఎవరైనా మ్యాక్సిమం 2 monthsకి కొంటారు. ఐ మీన్ నార్మల్ బ్రాండ్వి, మంచి బ్రాండ్ది 1 year దాకా ఉంచుకుంటారు. నేను ఏ బ్రాండ్ అయినా సరే ఖచ్చితంగా 1 monthకి మట్టాష్. సో ఇది వచ్చేసి బోట్ వాళ్ళది అనుకుంటా, రీసెంట్గా కొన్నాను ఆన్లైన్ క్లాసుల కోసం మాత్రమే. నార్మల్ 100 రూపీసే కొంటాను, ఎందుకంటే ఆల్వేస్ పోగొడుతూ ఉంటాను, పిచ్చిగా అవుతూ ఉంటుంది. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ దట్ సౌండ్. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్. ఐ మీన్ ఇది ఎందుకుందో ఏమో, ఇప్పుడు నేను వాడుతున్న లిప్స్టిక్ ఇది కాదు, ఆ రోజు బయటికి వెళ్ళినట్టున్నా, అందుకే ఇది బ్యాగ్లో ఉంది. ఆ రోజు ఇది అప్లై చేశాను కాబట్టి ఇది ఉంది. ఐ మీన్ ఏది అప్లై చేసుకుంటే అది నేను బ్యాగ్లో పెట్టుకుంటాను, ఆఫ్ కోర్స్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ శానిటైజర్. దట్ దిస్ వైరస్ ఇస్ హ్యాపెనింగ్. ఈ వైరస్ వల్ల శానిటైజర్ ఇస్ అ రిక్వైర్డ్ ఆప్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కాంట్ హెల్ప్. అండ్ 1 శానిటైజర్ ఉంటుంది ఆ బ్యాగ్లో. వెరీ బ్యాడ్. కానీ శానిటైజర్ అనేది మంచిదే, కానీ శానిటైజర్ ఎక్కువ వాడకండి, మంచిది కాదు. శానిటైజర్స్, హ్యాండ్ వాషెస్ వాడండి, అది నేను చెప్తాను. ఎందుకంటే శానిటైజర్స్ వల్ల నేనే ఫేస్ చేశాను. హ్యాండ్ మీద కానీ అది స్కిన్ మీద హ్యాండ్ అనేది స్కిన్ మీద పెట్టుకుంటాం కదా, ఐ మీన్ ఆబ్వియస్లీ ఇచ్చింగ్ అవుతున్నప్పుడే పెట్టుకున్న పింపుల్స్ చాలా అయినాయి నాకు దీనివల్ల. చాలామందికి పడదు శానిటైజర్స్. ఐ మీన్ ఎన్ని డూప్లికేట్ కంపెనీస్ వచ్చాయి అసలు. సంతూర్ ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ
ప్రాఫిట్స్ కోసము, ఇప్పుడు శానిటైజర్ ఇస్ హ్యాపెనింగ్ కదా ఇన్ అవర్ ఇండియా, సో వాళ్ళు బెనిఫిట్స్ చూసుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా శానిటైజర్స్ అనేవి క్రియేట్ చేసి అమ్మేస్తున్నారు మార్కెట్లో, అండ్ మనం కొనేస్తున్నాం. ఇది వచ్చేసి ఒక బాక్స్, నార్మల్ చిన్న బాక్స్. ఇందులో నేను విక్స్ పెట్టుకుంటాను జలుబు వస్తే. ఐ మీన్ నాకు ఎక్కువ కోల్డ్ వస్తుంది ఎందుకో తెలియదు, నేను ఐస్ క్రీమ్స్ లాంటివి బాగా తినేస్తూ ఉంటా. చాక్లెట్స్ మోర్ దాన్ ఐస్ క్రీమ్స్ ఐ ఈట్ చాక్లెట్స్. సో అందుకే నాకు కోల్డ్ వస్తూ ఉంటుంది. లాక్డౌన్ వల్ల ఐస్ క్రీమ్స్ని మిస్ అవుతున్నాను. అండ్ బ్యాండ్ నాకు ఇప్పుడు కోల్డ్ వచ్చిందంటే అమ్మో కరోనా అని భయపడాల్సి వస్తుంది. సో అందుకే ఇంకా మానేసి నాకు తప్పలేదు. అండ్ ఐ హ్యావ్ అ నెయిల్ కట్టర్. ఏమో నెయిల్ కట్టర్ అని నెయిల్సే కాదు, మనకి ఏమైనా వుడ్ గుచ్చుకున్నప్పుడు ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్సో. నాకు ఒకసారి వుడ్ గుచ్చుకున్నప్పుడు కాలేజ్లో వుడ్స్ అనేవి ఉంటాయి కదా, అలాంటివి కొంచెం ప్లాంక్స్ అంటారు, మన చైర్ పైన పెట్టుకుంటాము, అది గుచ్చుకుంది. అప్పుడు నేను ఊరుకున్నాను అంతే. దాన్ని నెయిల్ కట్టర్ కావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక ఇంకా నెయిల్ కట్టర్తో ఇలా తీసాను. సో అప్పటి నుంచి నాకు భయం, నెయిల్ కట్టర్స్ అనేవి పెట్టుకుంటాను. అండ్ నెయిల్స్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా ఇచ్చేయచ్చు నెయిల్ కట్టర్. అండ్ సేఫ్టీ పిన్స్, ఎవ్రీ గర్ల్ నీడెడ్ దిస్ అఫ్ కోర్స్. అండ్ టిక్ టాక్ పిన్స్ అంతే ఉన్నాయి, పడుతున్నాయి అందుకే ఇలా పెట్టాను. సో ఈ బాక్స్లో ఇంతే ఉంటుంది. ఇలాంటివి మెయింటైన్ చేయడంలో మంచిదే కదా, ఎందుకంటే బ్యాగ్లో అలా పడేసే కంటే అప్పుడు వెతుక్కోవాలి, ఇక్కడుంది అని చెప్పేసి కంటే ఇంత చిన్న బాక్స్. నాకు ఈ బాక్స్ 80 రూపీస్గా ఎంతో వచ్చింది అంతే. నైస్ బాక్స్ చిన్నది. సో ఈ జిప్ కూడా అయిపోయింది. సో విల్ గో టు ద మెయిన్ జిప్స్. అండ్ ఆ జిప్స్కి పోయే ముందు నేను ఒక ప్లక్కర్ ఇలాంటివి పెట్టుకుంటాను ఇక్కడ. ఎందుకు అంటే చిరాకు వచ్చినప్పుడు, ఎక్కువ హెయిర్ లీవ్ చేస్తూ ఉంటాను, చిరాకు వచ్చినప్పుడు ఐ టై అ నాట్ అప్. అండ్ అ స్కార్ఫ్ ఇక్కడ ఇలా టై చేశాను. అండ్ పెద్ద జిప్స్కి పోదాము. ఫస్ట్ నేను లాస్ట్ జిప్కి పోతాను. ఇది ఒక పౌచ్ అనేది ఉంటుంది, నేను చెప్తాను. దానికంటే ముందు ఇంకేమైనా ఉందా లేదో చూస్తాను ఈ జిప్లో. అండ్ దిస్ is a travel protect surface disinfectant spray. ఇది ఎంత కంపల్సరీ అంటే గర్ల్స్కి అంత కంపల్సరీ. శానిటైజర్ ఎంత కంపల్సరీయో మనకి, శానిటైజర్ హ్యాండ్ వాష్ అయినా ఇది కూడా అంతే కంపల్సరీ. బాయ్స్కి ఏమో కానీ గర్ల్స్కి మాత్రం చాలా కంపల్సరీ. మనం వాష్రూమ్స్కి బయట వెళ్ళినప్పుడు జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, అది ఇక్కడ ఇలా స్ప్రే చేసేయండి. స్ప్రే చేసి ఆ వాష్రూమ్ అనేది వాడుకోండి. ఎందుకంటే కరోనా వల్ల అయినా కావచ్చు. ఫస్ట్ థింగ్ ప్రజెంట్ హ్యాపెనింగ్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ కరోనా వల్ల ఎంతమంది దాని మీద కూర్చుంటారో అదంత మంచిది కాదు. అండ్ కరోనా లేకపోతే, సపోజ్ కరోనా పక్కన పెడితే, ఇది ఇంపార్టెంట్ గర్ల్స్కి, ఎందుకంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మందికి వస్తాయి. అండ్ ఐ టు ఫేస్డ్ ఇట్. నాకు అది కాలేజ్కి వెళ్తూ ఉంటాను, నాకు ఎంతమంది వాష్రూమ్ వాడతారు కదా, సో నాకు అనేది చాలా ఈజీగా అయిపోయేది యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది. సో బెటర్ హ్యావ్ దిస్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 99 రూపీస్కి వచ్చేస్తుంది. కొన్ని 150, 200 దాకా, ఇంత బాటిల్ 200 దాకా వచ్చేస్తుంది మనకి 100 రూపీస్కి అలా. సో ఇట్స్ అ గుడ్ డీల్ అండ్ ప్లీజ్ బై ఇట్. ఒక 75 ml 75 ml ఇది మనము కెన్ బి యూస్డ్ ఆన్ ఫ్యాబ్రిక్స్, స్టీల్, గ్లాస్, ప్లాస్టిక్ అండ్ వాష్రూమ్స్ అండ్ ఎవ్రీవేర్. ఈవెన్ మన గ్లాస్ మీద యూజ్ చేయొచ్చు, ప్లాస్టిక్ మీద యూజ్ చేయొచ్చు, స్టీల్ మీద యూజ్ చేయొచ్చు. అండ్ that's it I guess. సో ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ కార్ సీట్ మీద, ఈవెన్ ఆఫీస్ డెస్క్ మీద, టాయిలెట్ సీట్ మీద, ఎక్కడ కనిపిస్తుందో లేదో, ఇక్కడ 3 బొమ్మలు ఉన్నాయి కదా, సో అవి మెయిన్. టాయిలెట్ సీట్ మీద నేను చెప్పినట్టు గర్ల్స్కి, బాయ్స్కి అయితే మీరు కార్ సీట్ మీద, ఈవెన్ గర్ల్స్ ఆఫీస్ డెస్క్ మీద వాడే మంచి ప్రోడక్ట్ అనమాట ఇది. సో ప్లీజ్ buy it. I'm saying please buy it. Sanitizer and this is must, and even hand wash.
కూడా మస్ట్. అండ్ విల్ కమ్ టు దిస్ పౌచ్. ఈ పౌచ్లో వచ్చేసి మేబీ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ అట్ లాస్ట్ బికాస్ ఇట్స్ అ గర్ల్ థింగ్. అండ్ ప్లక్కర్ నేను చూపించాను కదా, ఇక్కడ ఉంది. దిస్ ఆల్సో వన్ ఆఫ్ మై థింగ్ ఇన్ మై బ్యాగ్ అండ్ ఈవెన్ పౌచ్. అండ్ ఐ హ్యావ్ అ వాటర్ బాటిల్. నేను ఎక్కువ వాటర్ చిన్నదే మోయడానికి ట్రై చేస్తాను ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్లో. కాలేజ్ బ్యాగ్ వేరే, సో ఇంత చిన్నది ఉంటుంది 1 వాటర్ బాటిల్. ఎందుకంటే వాటర్ బాటిల్ కొనకుండా ఇలా ఒకవేళ అయిపోయినా ఎక్కడైనా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ మై పర్స్. ఈ పర్స్లో ఏముంటుందండి, డబ్బులు ఉంటాయి. అండ్ ఈ జిప్లో ఏం లేదు. యాక్చువల్లీ ఇక్కడ కార్డ్స్ పెట్టుకుంటూ ఉంటాను. నో, ఐ హ్యావ్ టు బై అ కార్డ్ హోల్డర్ అని చెప్పేసి నేను అనుకుంటే ఒక్కొక్క కార్డ్ హోల్డర్ వీళ్ళు 500, 400, 300, 200 ఆ రేట్ నాకు నచ్చదు. అందుకే ఐ డిడ్ ఇట్ వన్ బై మై సెల్ఫ్. బాగుంది కదా కార్డ్ హోల్డర్. మీకు కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకోటి చేసి మళ్ళీ మీకు వీడియో అనేది పెడతాను. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్ అండ్ పవర్ బ్యాంక్. ఇది కంపల్సరీ మెయిన్లీ గర్ల్స్కి. ఎందుకంటే గర్ల్స్ ఖచ్చితంగా మీరు పవర్ బ్యాంక్ అండ్ కేబుల్ ఛార్జర్ని తప్పకుండా తీసుకెళ్ళండి. ఎందుకంటే వీ డోంట్ నో దట్ వెన్ అవర్ ఫోన్ విల్ గెట్ స్పాయిల్డ్ అండ్ ఛార్జింగ్ ఎప్పుడు అయిపోతుందో ఇవన్నీ తెలియవు. అండ్ మన ఫోన్ మన చేతిలో ఏమి ఉండదు కదా, అది ప్రోడక్ట్. అండ్ అది ఎప్పుడు పని చేయాలో పని చేయదో అది దాన్ని బట్టే ఉంటుంది. సో పవర్ బ్యాంక్ ఇస్ మస్ట్. బికాస్ మనకి ఏమైనా క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, ఎమర్జెన్సీ ఉన్నా, ఏమైనా మాట్లాడాలన్నా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో నేను ఇలాంటి పౌచ్ రెండింటిని తీసుకెళ్తాను. ఈవెన్ ఫర్ కాలేజ్ బ్యాగ్ అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ లాస్ట్ దిస్ వన్, లాస్ట్ అండ్ దిస్ పౌచ్. సో 2 పౌచెస్ మిగిలినాయి అనమాట. సో ఫస్ట్ నేను ఇది చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక పర్ఫ్యూమ్, ఎంగేజ్ వాళ్ళది చిన్న పర్ఫ్యూమ్, చాలా బాగుంటుంది. స్మెల్ మస్తు ఉంటుంది. ఎంగేజ్ వాళ్ళది. ఎంగేజ్ అండ్ యార్డ్లీ యార్డ్లీ ఈ 2 చిన్న వాటిలో వస్తుంది. నాకు యార్డ్లీ ఇంకా ఇష్టము. అది ప్రెజెంట్ ఇలాంటి చోటు థింగ్లో లేదు కాబట్టి నేను తీసుకోలేదు. పెద్దది ఉంది ఇంట్లో అంతే. ఇది వచ్చేసి మిర్రర్, కాంపాక్ట్ మిర్రర్. ఇటు సైడ్ ఏమో ఫుల్ క్లోజ్ కనిపిస్తుంది, ఇటు సైడ్ ఏమో కొంచెం దూరం కనిపిస్తుంది. ఇది వచ్చేసి కాజల్ అలా అప్లై చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ 1 కాంపాక్ట్ మిర్రర్. ఇది వచ్చేసి నాకు 200కి అలా దొరికినట్టుంది. 200. అండ్ కాంపాక్ట్ మేబ్లిన్ వాళ్ళది. ఫౌండేషన్ ఇలాంటివి కాకుండా, లిక్విడ్ ఫౌండేషన్స్ ఇలాంటివి కాకుండా కాంపాక్ట్ అనేవి మనతో తీసుకెళ్తే ఈజీగా స్పాట్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా అర్జెంట్గా ఫోటో దిగాలి అనుకుంటే జస్ట్ అప్లై ఇట్ అండ్ యూ కెన్ గెట్ రెడీ ఫర్ యువర్ ఫోటో. ఇది వచ్చేసి బొట్టు, ఐటెక్సే కదా మనకి ఎప్పటి నుంచో ఉన్న బొట్టు కదా. సో ఐటెక్స్. అండ్ ఐ హ్యావ్ 2 combs. ఇది వచ్చేసి వెట్ హెయిర్కి బాగా వాడతాను. ఇది వచ్చేసి నార్మల్. అండ్ ఫేస్ వాష్ చాలా చిన్నది, హిమాలయ వాళ్ళది. చిన్నగా అమ్ముతారు కదా. సో ఇది నీమ్ అనుకుంటా, నీమ్ ఫేస్ వాష్ 15 ml. చాలా బాగుంటుంది. ఇలాంటివి క్యారీ చేయడం వల్ల పెద్దవి కంటే చిన్నవి ఇలా క్యారీ చేసుకుంటే బాగుంటుంది, ఈజీ యాక్సెస్గా ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ అ కాజల్. నాకేంటి అంటే ఐటెక్స్ వాళ్ళది బాగుంటుంది కాజల్, కానీ నేను ఎక్కువ నలుపుతూ ఉంటాను. ఆర్ రెయిన్లో తడిచినప్పుడు ఇట్ గెట్స్ స్మజ్డ్ ఆఫ్. సో అప్పుడు నేను చిన్నది క్యారీ చేస్తూ ఉంటాను కాలేజ్కి. ఎక్కడైనా ఎవరైనా చూస్తే నవ్వకుండా ఉండడానికి, మళ్ళీ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నెయిల్ పాలిష్. ఇప్పుడు నేను రెడ్ పెట్టుకున్నాను కాబట్టి రెడ్. సో నేను ఏది పెట్టుకుంటే ఆ కలర్ నేను మోస్తూ ఉంటాను. బికాజ్ కొంచెం పోతే బాగోదు. ఇప్పుడు కూడా పోయింది అనుకోండి, మళ్ళీ పెట్టుకోవాలి. అది పోతే బాగోదు అన్న ఒక కారణంతో నేను పెడుతూ ఉంటాను. ఈ లిప్స్టిక్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ షేడ్ ఆ షేడ్ అని కాదు, ఎప్పుడు నా బ్యాగ్లోనే ఉంటుంది. మై ఫేవరెట్ లిప్స్టిక్ గ్లామ్ 21 వాళ్ళది. ఎన్ని వీడియోస్లో చెప్పానంటే అన్ని వీడియోస్లో చెప్పాను. ఇది వచ్చేసి జాన్సన్స్ బేబీ లోషన్.
నేను ఎక్కువ మన ప్రోడక్ట్స్ని నమ్మను. మాయిశ్చరైజర్స్లో ఐ మీన్ చాలా ఉన్నాయి, పేర్లు ఎందుకు మీకే తెలుసు ఎన్ని ఉన్నాయో అని చెప్పి అవన్నిటిని నేను నమ్మను. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం క్వాంటిటీ తీసుకొని నేను ఎక్కువ హ్యాండ్స్కి వాడుతూ ఉంటాను. ఐ మీన్ డ్రై అయినప్పుడు హ్యాండ్స్ కోల్డ్ ఐ మీన్ వింటర్లో ఎక్కువ వాడుతూ ఉంటాను. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది సీరియస్లీ. అండ్ ఈవెన్ ఫేస్కి కూడా వాడుతూ ఉంటాను. నాకు బాగా ఐ మీన్ ఇట్స్ మై ఆప్షన్ ఎప్పుడు వాడతాను అని చెప్పి, కానీ నేను ఇది మాత్రం ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా నేను ఇదే వాడతాను ఫేస్కి. అండ్ ఇది వచ్చేసి రోజ్ వాటర్ అనమాట. నాకు రోజ్ వాటర్ అంటే చాలా ఇష్టము. అది కూడా డాబర్ గులాబరీ వాళ్ళది. నాకు చాలా ఇష్టం రోజ్ వాటర్. ఈ చిన్నది లాగా కొని ఇందులో రోజ్ వాటర్ అనేది పెట్టుకున్నాను. ఎంత బాగుంటుందో. నాకు ఇలా ఆడుకోవడం కూడా చాలా ఇష్టం. ఎస్, సో డన్ విత్ దిస్ పౌచ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఈ పౌచ్ వచ్చేసి ఫస్ట్ ఐ హ్యావ్ ఒడామస్. ఏంటి అలా చూస్తున్నారు? ఒడామసే. ఎందుకు అంటే ఐ హ్యావ్ అ బిగ్ స్టోరీ ఫర్ దిస్. నాకు వెయిట్ మస్కిటోస్కి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను యాక్చువల్లీ ఇండియాలో పెరగలేదు ఒక 5 years దాకా. 5 years అంటున్నా, 5th class దాకా నేను ఇక్కడ పెరగలేదు. వేరే కంట్రీలో పెరిగాను. అండ్ ఆ కంట్రీలో మస్కిటోస్ అనేవి ఉండవు. సో నేను ఎప్పుడైతే వస్తానో, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, ఎప్పుడైతే వస్తానో అవి వచ్చేసి నా దగ్గరకు వచ్చేసి కుట్టేసి పోయాయి. నాకు అర్థమయ్యేది కాదు. ఎక్కువ మచ్చలు స్పాట్స్ ఉంటాయి కదా, అవి అనేది ఉండిపోయినాయి. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఏం చేస్తాయి, ఎందుకు స్పాట్స్ వచ్చినాయి తెలిసేదే కాదు. సో చిన్నప్పటి నుంచి వాటికి నేనంటే ప్రాణం. ఎస్, ఇప్పటికీ కూడా ప్రాణం. సో ఇది బాగా నేను సీరియస్గా చెప్పిన, ఇది కొని 3 days అవుతుంది. ఇదంతా అయిపోగొట్టేశాను. యూ కెన్ సీ ద షేప్. ఇదంతా అయిపోగొట్టేశాను. ఇంకా ఇంతుంది అంతే. సీరియస్లీ ఎంత వాడతానంటే అంత వాడతాను. ఒడామస్ ఎక్కువ హెల్ప్ చేయదు కానీ హెల్ప్ చేస్తుంది చాలా వరకు. చాలా థిక్గా అప్లై చేస్తాను, నమ్మలేరు. కానీ ఫేస్ ప్యాక్ ఎట్లయితే అప్లై చేస్తామో ఫేస్కి అట్లా అప్లై చేస్తాను నేను మొత్తం అంతా. ఐ మీన్ కవర్డ్ లేని చోట మొత్తం అప్లై చేస్తాను, లెగ్స్, హ్యాండ్స్ అండ్ ఫేస్. సీరియస్లీ మ్యాన్, మస్కిటోస్ లవ్ మీ వెరీ మచ్. ఐ డోంట్ నో వై. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఓఆర్ఎస్ వాళ్ళది. ఇది ఎందుకు అంటే నాకు మోషన్స్ ప్రాబ్లం ఎక్కువ అనమాట. ఐ మీన్ బాగా కడుపు నొప్పి వస్తుంది. సో అప్పుడు ఈ వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను కదా, కాలేజ్కి కూడా తీసుకెళ్తాను. ఈ బ్యాగ్ ఖచ్చితంగా కాలేజ్కి తీసుకెళ్తాను, ఎందుకంటే నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఒడామస్ కాలేజ్కి అక్కర్లేదు, బికాజ్ మార్నింగ్ టైమ్స్ ఉండవు కదా మస్కిటోస్, కానీ ఇది మాత్రం ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక సర్వైవల్ కిట్ అన్నట్టు నాకు నా బ్యాగ్లో. అందుకే ఒడామస్ ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా ఉంది. ఇది ఒక 1 month నుంచి ఉన్నట్టుంది. ఎప్పుడు కొన్నానో తెలియదు, అప్పటి నుంచి ఉంది. నాకు ఇంకా ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దట్ మోషన్ సిక్నెస్. సో లేదు ఇలా కాదు. నాకు ట్యాబ్లెట్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నాకు అసలు వేసుకోవడమే రాదు సీరియస్లీ. నాకు చాలా భయము ట్యాబ్లెట్స్ అంటే. సో దానికి వేరే ఆప్షన్ ఏంటి, సిరప్స్ ఆప్షన్. ఇంత చేదైనా నేను తాగేస్తాను చిన్నప్పటి నుంచి అంతే. ట్యాబ్లెట్స్ని క్రష్ చేసి వేసుకునే అమ్మాయిని నేను. కానీ నో, ఇట్స్ నాట్ అ ఆప్షన్. బయట అలా కాదు, కుదరదని చెప్పి ఇలాంటిది తీసుకున్నాను. దిస్ ఆల్సో హెల్ప్ మీ అ లాట్. 2 ప్యాకెట్స్ కొంటే అందులో ఒక ప్యాకెట్ ఖతం. ఇది ఒకటి ఉంది, ఇంకోటి కొని ఉంచుకోవాలి ఒక బెటర్ ఆప్షన్ కోసం, ఎందుకంటే ఇంట్లో లేదు, ఒకటే ఉంది ఇంట్లో. అండ్ దిస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ మోషన్ సిక్నెస్ వాళ్ళకి. అండ్ యా, డెఫినెట్లీ దిస్ షుడ్ బీ ఇన్ మై బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి ఇయర్ బడ్స్ ఎందుకు వాడతాం మీ అందరికి తెలుసు. నాకైతే కాజల్ పెట్టుకున్నప్పుడు నా కళ్ళలో వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అది తుడవడానికి నేను ఇది వాడతాను. అండ్ దిస్ ఇస్ నో, ఇట్స్ నాట్ అ మాస్క్, ఇట్స్ ఐ మాస్క్ అనమాట. ఈ మాస్క్ కాదు, ఇది వచ్చేసి ఐ మాస్క్. ఎలా అంటే ఇది అనమాట ఈ మాస్క్.
ఎప్పుడైనా మనకి లైట్ పడుతున్నప్పుడు లేదు బాగా నిద్రపోవాలి, బయట నిద్రపోమనుకోండి, బట్ ఎట్లయినా సరే మనం బయట సపోజ్ ఆటోలో ఆటో ఐ మీన్ ఎలా చెప్పాలి, ఎక్కడైనా సరే మేము మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ మనం స్టే చేయాలి అనుకున్నప్పుడు ఆ రోజు వాళ్ళు ఒక పనిలో ఉన్నప్పుడు మనం నిద్రపోవాలి అనుకుంటే ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బట్ ఇట్స్ ఐ మాస్క్ అంతే. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు ఎలా అయినా వాడుకోండి, ఎప్పుడైనా వాడుకోండి, బట్ ఇట్స్ ఐ మాస్క్. అండ్ ఇది వచ్చేసి ఈ మాస్క్ అన్నమాట. ఊపిరి కూడా ఆడదబ్బా ఈ మాస్కుల వల్ల, చాలా థిక్ది కదా, అస్సలు ఊపిరి ఆడదు. నా వల్ల కాదు అసలు వేసుకోవడం, కానీ వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. అది మన వల్ల ఎవరికి రాకూడదు, పక్క వాళ్ళ వల్ల కూడా మనకి రాకుండా ఉండడానికి, మన వల్ల కూడా ఇంకో అస్సలు సఫర్ కావద్దు కదా, అండ్ వాళ్ళ వల్ల కూడా మనం సఫర్ కావద్దు. అండ్ ప్లీజ్ 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 చాలామంది ఒక కరోనా పేషెంట్ని లాగా చూస్తున్నారు. నో, ఇట్స్ నాట్ బ్యాడ్ కదా, వాళ్ళు చేసుకున్నది కాదు, ఏమీ కాదు, ఇట్స్ జస్ట్ వైరస్. అండ్ వై పీపుల్ ఆర్ సీయింగ్ దెమ్ లైక్ యాక్చీ లాగా, ఐ డోంట్ అండర్స్టాండ్, ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ప్లీజ్ వాళ్ళు కూడా మనుషులే, మనకు కూడా రావచ్చు, అండ్ అప్పుడు మాత్రం మీరు చాలా ఘోరంగా బాధపడతారు. సో ప్లీజ్ అలా మాత్రం చూడకండి వాళ్ళని, వాళ్ళు మనుషులే, ఖచ్చితంగా మనుషులే. అండ్ వాళ్ళకి క్యూర్ అవ్వాలని కోరుకోండి, వాళ్ళకి ఏం కావాలన్నా చేయండి, కానీ దూరం నుంచి ఏమైనా చేయండి, కానీ మరీ బ్యాడ్గా చూస్తారు ఎందుకు. అండ్ ఇట్స్ అ బ్యాండేజ్, ఎప్పుడైనా సరే ఏమో చెప్పలేం, చిన్న దెబ్బ తగిలినప్పుడు ఇది వేసేసుకుంటే పోయే దెబ్బ అన్నప్పుడు వేసుకుంటే అయిపోతుంది. అండ్ లాస్ట్లీ ఫర్ గర్ల్స్, ప్యాడ్. ఎస్, ప్యాడ్ ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యము. వీ డోంట్ నో, మనకి ఎప్పుడు కావాలో మనకి తెలియదు, పక్క వాళ్ళకి ఏ ప్రాబ్లంలో ఉందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కావాలన్నా అర్జెంట్గా వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి కొనాలన్నా పక్కన షాప్స్ లేకపోతే వాళ్ళు ఫేస్ చేయాలనుకుంటే మనం ఎంత హెల్ప్ చేయాలని చూసుకున్నా పక్కన ఏ షాప్స్ ఉండవు. మరి మనకి హెల్ప్ కావాలి అని అనుకున్నా పక్కన షాప్స్ ఉండవు. ఏం చేయలేం. అండ్ ప్లీజ్ క్యారీ అ ప్యాడ్, గర్ల్స్కి చెప్తున్నాను, ఇట్స్ అ వెరీ ఎసెన్షియల్ థింగ్. 2 ప్యాడ్స్ క్యారీ చేయండి బెటర్, ఎందుకంటే మనం జాలితో ఇంకోరికి ఇచ్చామనుకోండి, సపోజ్ ఆ టైంలో మనకు కూడా అర్జెన్సీ వస్తే కష్టం కదా. సో 2 ప్యాడ్స్ అనేవి ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ లాస్ట్కి నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్కార్ఫ్ అనేది కూడా పెట్టుకుంటాను. ఏమో నాకు నా ఫేస్ మేకప్ పెట్టుకున్న రోజుల్లో మేకప్ ఎక్కువ పెట్టుకుని ఫౌండేషన్ అనేది రేర్గా వాడతాను. జస్ట్ పౌడర్ అలాంటివి ఎక్కువ ఎండ ఉన్నప్పుడు, హెడ్ఏక్ వచ్చినప్పుడు స్కార్ఫ్ అనేది మొత్తం కప్పేసుకుంటాను. అండ్ దాట్స్ ఇట్. బ్యాగ్ అనేది అయిపోయింది. బ్యాగ్ అనేది అయిపోయింది. బ్యాగ్ వచ్చేసి నాకు కంపెనీ తెలియదు, చాలా ఇయర్స్ అయింది ఇది కొని. అప్పుడు మా పేరెంట్స్ కొన్నప్పుడు నేను చిన్నపిల్లనే, నిజంగా చాలా ఇయర్స్ అయింది. ఏం చేసుకోవాలి బ్యాగ్తో, ఇంత పెద్దగా ఉంది అనుకున్నాను, బట్ ఇప్పుడు మాత్రం యూజ్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్స్ కంటే నాకు ఇదే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే క్వాలిటీ వైజ్ చాలా థిక్ ఉంటుంది అండ్ బాగుంటుంది. ఐ మీన్ సీ దిస్, చాలా బాగుంటుంది. నాకు పెద్దవినే ఎక్కువ ఇష్టము. చిన్న హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తారు కదా, ఆ చిన్న వాటిలో ఏం పడుతుందో కూడా తెలియదు, కానీ క్యారీ చేస్తూ ఉంటారు. So yes, these are my essentials that are in my bag. So hope you like my video. If you like my video, please like, share and subscribe to my channel. అండ్ కిందున్న గంటని మాత్రం కొట్టడం మర్చిపోకండి. అది కొడితే టంగ్ అని కొట్టండి. అండ్ ఆల్ అని కనిపిస్తుంది, అది కొట్టిన తర్వాత పైన 3 ఆప్షన్స్ వస్తాయి, పైన ఆల్ అని కనిపిస్తుంది, ఆల్ అని కొట్టండి. అప్పుడు నేను పెట్టే వీడియోకి ఉన్న నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ హాయిగా నా వీడియోస్ని చూసేయండి. సో థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.